ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత గారు కాలం చేయడం జరిగిందండి. సో అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏమైనా మృత్యు దోషం అలాంటిది ఏమైనా ఉందంటారా? అంటే లాస్ట్ ఇయరే వాళ్ళ నాన్నగారు ఇదే టైంకి చనిపోవడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనం ఏమైనా విశ్లేషణ ప్రకారం మీరు అడిగే ప్రశ్నకి వాస్తవమేనండి. ఎలా అంటే ఇవి అందరికీ అర్థం కావు. దాని గురించి మనము డీప్గా అన్వేషణ చేస్తే, అంటే అన్వేషణ చేస్తే ప్రతి విషయం కూడాను అనేక విషయాలలో అనేక కోణాల్లో, అంటే ఆల్ డైరెక్షన్లో మనం వాటిని పర్యవేక్షించాలి. అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. రీసెర్చ్ అంటాం. ప్రతిదీ మనము అబ్జర్వేషన్లో గమనిస్తూ పోతుంటే మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ తెలియని వాడు వాటిని అంతగా పట్టించుకోడు, లైట్ తీసుకుంటాడు. అయితే ఎవరు కర్మానుసారం ఏం జరగాలన్నది ఉన్నప్పటికీ దాన్ని కూడా తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సుమి అని మనం చేసే విధి విధానం, మనం నడుచుకునే విధి విధానం కూడా ఉంటుంది. అయితే మనకు మధ్యలో మృత్యు దోషం అంటే ఏంటంటే ప్రమాదవశాత్తున, లేకపోతే యాక్సిడెంటల్గానా, అనారోగ్య సమస్యతోనా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు, ఫైర్ వలన అన్నది పక్కన పెట్టేస్తే ఎందుకు సంభవించింది ఆ యొక్క మృత్యు పైన అన్వేషణ అనేది మనం చేయాలి. అది అవుతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ నాన్నగారు సంవత్సరం ఇంకా కాకముందే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మళ్ళీ సంవత్సరం తిరగతలకే కూతురు దుర్మరణం చెందారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక మనిషికి మృత్యు సంభవించింది అంటే ఆ మృత్యు యొక్క ప్రభావం ఏంటంటే తను చనిపోయిన వారం ఏంటంటే ఆదివారం కానీ, లేదా మంగళవారం కానీ, లేదా శుక్రవారం కానీ. ముఖ్యంగా చెప్పాలంటే మగవాళ్ళైతే ఆదివారము, మంగళవారము ఈ 2 రోజుల్లో వారదోషం ఉంటుంది. అయితే దీంతోపాటు తిథి కూడాను ప్రధానంగా తీసుకోవాలి. ఆ వారానికి సంబంధించి ఏ తిథి ఉంది, ఇందులో తిథి షష్ఠి కానీ, చవితి కానీ, షష్ఠి కానీ, లేదా అష్టమి కానీ, నవమి కానీ, ద్వాదశి కానీ, లేదా అమావాస్య కానీ కూడి ఉన్నట్టయితే ఆ యొక్క వారానికి ఈ వారము ఈ తిథి 2 కూడా కలిసి ఉన్నట్టయితే ప్రధానంగా తిథి వారం పరిగణలోకి తీసుకోవాలి. నక్షత్రాన్ని థర్డ్ ఆప్షన్లో తీసుకోవాలి. అయితే ఈ 2 కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడు మరణించారు, అయితే ఆ మరణం ఏమిటి జరిగింది, దానికి అప్పుడే వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ఏమిటి ఆ పరిష్కారం అంటే ఆ రోజుల్లో ఆ తిథుల్లో చనిపోయినట్టు అయితే ఆ మనిషితో పాటు ఇంకొక ప్రాణిని తీసుకెళ్ళాలి తోడుగా. అంటే మళ్ళీ ఎవరికి నష్టం జరగకుండా ఈ చావు కీడు అనేది ఇంకొకరికి రాకూడదు. అందరూ సంపూర్ణంగా ఆయుష్వంతులై వర్ధిల్లాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని తీసుకెళ్ళేటప్పుడు తనతో తోడుగా నల్ల కోడి కానీ, ఎర్ర కోడి కానీ, అంటే ఎరుపు ఉన్నటువంటి రంగు ఉన్నటువంటి కోడిని కానీ, లేదా నలుపు రంగుతో కూడుకున్నటువంటి కోడిని కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, కోడి పిల్లని కానీ కోడిని కానీ దాన్ని ప్రాణంతో సరైన తీసుకుపోయి అక్కడ చంపేయడం, లేదా ఇక్కడే చంపి తనతో తోడుగా ఈ యొక్క ప్రాణిని పంపించడం వల్ల అక్కడ 2 మరణాలు సంభవించాయి. అక్కడ ఆ చావు కీడు అనేది, ఆ దోష ప్రభావం అనేది అంతటితో పోతుంది. అలా కాకుండా అలా చేయని పక్షాన ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి అయితే చనిపోయారు కాబట్టి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అదే పక్షం, అంటే ఏ పక్షం అయితే ఉందో, అంటే పక్షం అంటే మనకు 15 రోజులు మాసం అంటే ఆ మాసము, ఆ పక్షం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి లోపలన, లేదంటే పౌర్ణమి తర్వాత అమావాస్య ముందా పక్ష. అలాగే ఏ తిథి అయితే ఉందో ఆ తిథి ప్రకారంగా మళ్ళీ వచ్చే
అదే మాసము, అదే పక్షము, ఆ తిథి లోపల సంవత్సరం అంటారు, తిథి వరకు. ఈ లోపల మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ దుర్మరణాలు చెందే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎన్నో జరిగాయన్నమాట, 1-2 కాదు. మేము చిన్నప్పటి నుంచి వీటిని అనుభవపూర్వకంగా రీసెర్చ్ చేసిన వాళ్ళమే. ఇప్పుడు అలా చనిపోయి ఉంటే ముందు మనం చూపించుకోవాలి. చూసుకోవాలి. ఇది చూసుకొని పక్షాన కూడా మనం ఇలా చేసినట్టయితే ఆ ప్రభావం అనేది, ఆ నష్టం అనేది ఉండదు ఈ కోడి పిల్లని తనతో తీసుకెళ్లడం వల్ల. అలా చేయని పక్షాన ఆ సంవత్సరం లోపల మళ్ళీ ఆ ఇంట్లో నష్టాలు జరిగే అవకాశం, అంటే 1 కాదు 2-3 నష్టాలైనా, అంటే మళ్ళీ 2-3 ప్రాణాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి జరిగినాటివి, ఎన్నో జరిగినాటివి, ఎంతో మందిని చూసినాటివి, 1-2 కాదు, వేలల్లో ఉన్నాయన్నమాట. ఇది కాకుండా చౌకీడ్ అంటారు దానికి సందర్శించడానికి, అంటే ఆ చనిపోయిన వాళ్ళని చూడటానికి ఎవరెవరైతే బంధువులైతే ఉన్నారో, స్నేహితులైతే ఉన్నారో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చనిపోయాడు కదా అని తనను వచ్చి చూసి వెళ్తూ ఉంటారనమాట. ఆ యొక్క చౌకీడ్ అనేది వాళ్ళకు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు రావడం జరుగుతుంది? ఎవరి టైం అయితే బాగలేదో, బాగలేదో, వచ్చిపోయే వాళ్ళలో ఎవరి టైం అయితే బాగలేదో వాళ్ళకి ఈ యొక్క చావుకీడు ప్రభావం నెగిటివ్ అనేది సోకే అవకాశం ఉంది. ఆ నెగిటివ్ ఎలా వస్తుంది అంటే గాలి యొక్క దాన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ గాలి కానీ పాజిటివ్ గాలి అని అంటారు. అలా వాళ్లకు సంభవించే అవకాశం ఉంది. ఆ తర్వాత అది చూసి వెళ్తూ కూడా యాక్సిడెంట్ జరిగి దుర్మరణం చెందే వాళ్ళు ఉన్నారు, జరిగినాటివి ఎన్నో ఉన్నాయి. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అనారోగ్యంతో మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇలా లేదా ప్రమాదవశాత్తు కానీ మళ్ళీ సంవత్సరం లోపల నష్టం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రధానమైన దోషాలన్నమాట. వీటిని మనము లైట్ తీసుకోవడం అనేది, అంటే జరుగుతాయో జరగవా అనే తీసుకోవడం అంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి చూపించుకోవాలి కీడు ఉందో లేదో కంపల్సరీగా చనిపోయినప్పుడు మనం వీటిని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవడం అంటే మనం బాగుండడం ఒకటి, రెండోది వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బాగుండాలి. దానికి మనం ఇది చూసుకోవడం మంచిది. అలాగే వాళ్ళకి దగ్గర అందుబాటులో ఎవరైతే గురువు గారు ఉన్నారో వాళ్ళను దాన్ని యొక్క విషయం గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క చెప్పిన సలహా ప్రకారంగా వాళ్ళు ఆచరించడం ఏమవుతుందంటే ఇటు వీళ్ళు క్షేమంగా ఉంటారు, ఆ యొక్క వచ్చి చూసి వెళ్ళిన పరామర్శకులందరూ కూడాను క్షేమంగా ఉంటారు. ఇలా చేసినట్టు అయితే ఏ నష్టాలు జరగవు. ఇలా చేయని పక్షాన అది ఎంత నష్టాలకైనా దారితీస్తూ పోతూ ఉంటుంది. ఇవనేది జరిగాయా జరగలేదా అనేది పక్కన పెట్టేస్తే ఆ సమస్యను పడ్డవాడికే తెలుస్తుంది. ఎవరికైనా సరే ఒకరి గాయమైంది, ఆ గాయం బాధ నొప్పి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఇవన్నీ అర్థం కావుగా. చెప్తే కూడా ఎవడు నమ్మడు, వినడు. అది ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది తప్ప చూసే వాళ్ళకందరికీ తెలియదు, వాళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళు కూడా బాగుండడానికే మనం చేయాల్సింది చేయాలి. ఎవరు వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా బాగుండడానికి మనము ఈ విధంగా ఆ చనిపోయిన వ్యక్తిని ఏదైతే ఏ వారము తిది అనేది చూసుకొని దాని ప్రకారంగా మళ్ళీ వెంటనే ఒక కోడి పిల్లని తోడుగా తీసుకువెళ్ళినట్టయితే అక్కడితో ఆ దోషము, ఆ యొక్క కీడు అనేది పోతుంది. అప్పుడు ఈ కుటుంబానికి బాగుంటుంది, ఎటువంటి నష్టాలు జరగవు. వచ్చి వెళ్ళేటువంటి పరామర్శకులందరికీ, సందర్శకులందరికీ కూడాను ఎటువంటి నష్టాలు జరగవు, అందరూ క్షేమంగా ఉంటారు. ఇదే సమస్త లోకానం సుఖినోభవంతు అని కోరుకోవడం. ఈ కోరుకునేవాడే పండితుడు. అందరూ బాగుండాలి అన్నది చూసుకుంటూ ఉంటాడనమాట. అందుకు తనని వెళ్ళి అతని యొక్క సలహా ప్రకారంగా మనము తెలుసుకొని ఏదైతే చేయాలో ఆ కార్యక్రమాన్ని సక్రంగా చేస్తే ఆ పని చక్కగా సంపూర్ణంగా నెరవేరుతుంది. తర్వాత ఎవరికి ఎటువంటి నష్టాలు జరగవు. మళ్ళీ ఇతరత్ర ఇటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇటువంటి నష్టాలు, అకాల మృత్యువులు, ఇటువంటివన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు. అది పర్సనల్ వాళ్ళే చేసుకోవాలి. అక్కడ అలా చేయడం వల్ల ఎవరికి నష్టాలు ఉండవు. అలా చేయని పక్షాన ఎంతమందికైనా కూడా నష్టం సంభవించే అవకాశం ఉన్నది. ఇంకా పోయిన తర్వాత చూసేది ఏముండదుగా. మనము సేవ్ కావడానికి చక్కగా మనం ఆచరించాల్సింది ఏమిటో అది మనం ఆచరించాలి. అప్పుడే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు.
చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.